జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. సహజంగా నవరాత్రులు అనగా 9 రోజులు అని మనకు తెలుసు. కానీ ఈ సంవత్సరం పంచాంగం ప్రకారం నవరాత్రులు 10 రోజులు. నవరాత్రులలో 9 రోజులు దేవి తన పిల్లలను దుష్టశక్తుల ప్రభావం నుండి రక్షించడానికి ఆ దుష్టశక్తులతో పోరాడవలసి వచ్చింది. ఒకవైపు ఆ దేవి సాగరమంత ప్రేమను కరుణను కలిగి ఉంటుంది. రెండో వైపున ఆమె ఒక పులిలాగా దుష్టశక్తులపై విరుచుకుపడి ఆ దుష్టశక్తుల బారి నుండి అందరినీ రక్షిస్తూ ఉంటుంది. ఎందుచేతనంటే ఆ కాలంలోని వారికి ధ్యానం చేసే అవకాశం కానీ, భగవన్నామస్మరణ చేసే అవకాశం కానీ, ఆఖరికి ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించే అవకాశం కూడా లేదు. అంతెందుకు, ఈరోజు నా సమక్షంలో ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఆ రోజులలో అక్కడ ఉన్నవారే. ఈరోజు ఆత్మ సాక్షాత్కారం పొందడం కోసమే మీరంతా ఆనాడు రక్షింపబడ్డారు. ఆ రోజుల్లో దేవి మాయాస్వరూపిణి రూపంలో లేదు. ఆమె తన వాస్తవ రూపంలోనే ఉండేది. నాటి ఆమె స్వరూపం భక్తులలో సంభ్రమాశ్చర్యాలతో కూడిన భయాన్ని కలిగించింది. ఆ పరిస్థితులలో వారికి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించే అవకాశమే లేదు. ఆనాటి సమయం ఎలాంటిదంటే, ముందుగా వారు రక్షింపబడవలసి ఉంది. ఏ విధంగా అయితే తల్లి తన బిడ్డను గర్భంలో 9 నెలలు మోస్తూ సంరక్షిస్తూ ఉంటుందో, అదేవిధంగా 9 కాలాల పాటు లేక 9 యుగాల పాటు మీరు కూడా దేవీ చేత సరైన పోషణతో సంరక్షింపబడి 9 నెలలు పూర్తయి 10వ నెలలో తల్లి మీకు జన్మనిచ్చింది. అలాగే పుట్టుక కూడా 9 నెలల 7 రోజులు పూర్తయిన తరువాత మాత్రమే జరుగుతుంది. అనగా పరిపక్వత చెందేంత వరకు మనం వేచి ఉండాల్సి వచ్చింది. అదేవిధంగా దుష్టశక్తుల సంహారం పూర్తయిన ఈ 10వ నవరాత్రి రోజు ఆదిశక్తిని పూజించుకునే రోజు. అందుకనే ఈరోజు మనం ఆ ఆదిశక్తినే పూజించుకుంటున్నాము. అనగా ఆమె ఒకవైపు శ్రీ మహాకాళిగా, మరొక వైపు మహాసరస్వతిగా, మధ్యలో శ్రీ మహాలక్ష్మిగా ఉంటారు. ఆదిశక్తియే అంబ, ఆమెయే కుండలిని. అంతేకాదు, ఆదిశక్తి వీటన్నింటికీ అతీతమైనది. ఆమెయే పరాశక్తి, అన్ని శక్తులకు అతీతమైనది. ఎందుచేతనంటే శక్తిని ప్రసాదించేది ఆమెయే కనుక వీటన్నింటికీ అతీతంగా ఉంటుంది. అందుచేత ఈరోజు మనం ఆమెను పూజిస్తున్నప్పుడు ఈ అన్ని రూపాలలోనూ ఆదిశక్తిని పూజించాలి. క్యాలెండర్ ప్రకారం మొట్టమొదటిసారిగా నవరాత్రి 10వ రోజున మనం జరుపుకోవటానికి కారణం మీకు అర్థమయ్యి ఉంటుంది. ఎందుచేతనంటే ఈరోజు మనం ఆదిశక్తిని పూజిస్తున్నాము. ఇంతకు ముందెన్నడూ ఆదిశక్తి పూజింపబడలేదు. నేను కలకత్తా వెళ్ళినప్పుడు అక్కడి వారితో మీరు ఈరోజు ఆదిశక్తిని పూజించుకోవటం మంచిది అని నేను చెప్పాను. దానికి వారు అదేమిటి శ్రీ మాతాజీ, ఈరోజు ఆదిశక్తి పూజ చేయమంటున్నారు అని వారు ఆశ్చర్యపోయారు. నేను తిరిగి పూనా వెళ్ళినప్పుడు అక్కడి వారు ఆదిశక్తియే సప్తశృంగి అంటే స్వయంభూ క్షేత్రం అంటే 7 శిఖరాలు అని, ఆమెయే అక్కడి 7 శిఖరాలతో ఒక్కటై కొలువై ఉందని, అంటే 7వ చక్రమైన సహస్రారంలో కొలువుదీరి ఉండి 7 చక్రాలను పాలిస్తూ ఉంటుందనే విషయం అర్థమయ్యిందని వారు నాతో చెప్పారు.
నేను పూనా తిరిగి వచ్చినప్పుడు నాకు అక్కడి వారు చెప్పినది ఏమిటంటే, నేను కలకత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఆదిశక్తి పూజ జరుగుతున్న ఆ సమయంలోనే సప్తశృంగిలో కొలువైన ఆదిశక్తిని పూజించడానికి కొంతమంది భక్తులు వచ్చారు. అందులో మొదటగా ఆదిశక్తి యొక్క తల్లి వైపు వారు అనగా విష్ణుమూర్తిని అనుసరించేవారు వచ్చారు. వారినే వైష్ణవులు అంటారు. తర్వాతగా ఆదిశక్తి యొక్క అత్తింటి వారు అంటే మామగారైన సదాశివుని వైపు వారు వచ్చారు. వారినే శైవులు అంటారు. ఇరు వర్గాల వారు కలిసి ఆ సమయంలోనే అక్కడికి వచ్చి శ్రీ ఆదిశక్తిని పూజించారు. అందుచేత భక్తులలో రెండు రకాలైన వారు ఉన్నారు. అందులో కొందరు కుడి పార్శ్వపు శక్తి అయిన బ్రహ్మదేవుని పూజించేవారు. మరికొందరు ఎడమ పార్శ్వపు శక్తి అయిన శివుణ్ణి పూజిస్తారు. ఈ రెండు పార్శ్వపు శక్తులు కలుసుకునే స్థానం మనలోనే ఉంది. మనలో ఇమిడి ఉన్నటువంటి అన్ని శక్తుల యొక్క పరిపూర్ణ ఏకీకృత రూపాన్ని మనం పూజించాలి. భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు అని వారన్నప్పుడు, సరే, భగవంతుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు, కానీ ఆ భగవంతునికి కూడా మానవులలో వలె తల, కాలేయము, ఉదరము, ముక్కు ఇలా అన్నీ ఉన్నాయి కదా. ఎందుచేతనంటే భగవంతుడు మానవులను తన ప్రతి రూపం వలె తయారు చేశాడని అంటారు. అలాంటప్పుడు ఆయన దేహంలో కూడా విభిన్న అవయవాలు ఉంటాయి కదా. అవన్నీ పనిచేసేలా ఆయన చూడాలి కదా. అందుకే దేవతలను సృష్టించడం జరిగింది. ఆ దేవతలను మనం అర్థం చేసుకోగలగాలి. ఈ దేవతలను అర్థం చేసుకుని పూజిస్తే తప్ప మీలో ఉన్న ఆయా దేవతలను మీరు జాగృతి చేయలేరు. అయితే ఈ దేవతలందరూ ఆదిశక్తిలోని అంతర్భాగములే. వీరంతా పూర్తిగా ఆదిశక్తి యొక్క ఆధీనంలోనే ఉంటారు. నిన్న మీరు ఆదిశక్తి యొక్క శక్తుల గురించి విన్నారు. ఎలాగైతే తాబేలు తన శరీరాన్నంతా పైనున్న డిప్పలోనికి ముడుచుకుంటుందో, అదేవిధంగా నాకున్న శక్తులన్నింటినీ నా శరీరంలోనికి అంతర్గతంగా ఇముడ్చుకున్నాను. దీని అర్థం మీరు అంత సులువుగా కనిపెట్టలేరు, గ్రహించలేరు. మనలను మైమర్పించడానికి ప్రయత్నిస్తున్న ఈ ఆధునిక కెమెరాలు తప్ప. నా యొక్క అదృశ్య రూపాలను అంటే మిరాకిల్స్ను గురించి ఈ కెమెరాలు మీకు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ కెమెరాల నుండి ప్రవహిస్తున్న తరంగాలలో కాంతి ఉంటుంది. ఈ కాంతి తరంగాలు అంటే వైబ్రేషన్స్ ప్రసరింపబడినప్పుడు మీరు వాటిని కెమెరాల ద్వారా వచ్చే చిత్రాలలో చూడగలుగుతారు. ఈ కెమెరాలు అంత సునిశితమైనవి కాకపోయినప్పటికీ వాటిని అవి ఏదో విధంగా బంధిస్తాయి. ఇలాంటి అద్భుతాలను గ్రహించిన ఫోటోలు ఎన్నో ఉన్నాయి. ఒక ఛాయాచిత్రంలో అయితే శ్రీ గణేశుడే స్వయంగా నా వెనుక నిలబడి ఉండటం మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడి ఉన్నట్లుగా మీరు గమనించలేరు. ఏమి జరుగుతుందో మీకు తెలియదు. దీనిని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు భగవంతుని కొత్త మాయా సామ్రాజ్యంలోనికి ప్రవేశించారు అనే విషయాన్ని మీరు తెలుసుకుని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, భగవంతుని మాయా పరిపరి విధాలుగా పనిచేస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో మీరు కూడా ఆ మాయలో చిక్కుకుపోతారు. ఎందుచేతనంటే మీ యొక్క గతం తాలూకు సమస్యల వలన క్రిందికి లాగివేయబడతారు. మీకు తెలియకుండానే మీరు వాటి ప్రలోభాలకు లోనవుతారు. కొన్ని సందర్భాలలో దుష్ట శక్తుల యొక్క ఆధిపత్య ప్రభావం వలన కూడా
మీరు క్రిందికి పడిపోతూ ఉంటారు. ఈ విధంగా ఏ సహజ యోగికి జరిగినా అది చాలా బాధాకరమైనది. ఎందుచేతనంటే మీకు మీ గతం గురించి తెలియకపోవచ్చు. మీరు ఈ స్థాయికి చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంత శ్రమ పడ్డారో మీకు తెలియకపోవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఈ స్థాయిని చేరాక ఇంకా పై స్థాయికి చేరడానికి ప్రయత్నించకపోతే మీరు ఉన్నటువంటి ఈ స్థాయిలోనే ఉండిపోతారు, లేదా ఇంకా క్రిందికి విసిరివేయబడతారు. కాబట్టి మీరు ఒక సహజ యోగి అని తెలుసుకోవాలి. అంతేకాని మీరు ఒక భార్య, భర్త, తల్లి లేక తండ్రి కాదు. కేవలం ఒక సహజ యోగి మాత్రమే. ఎలాగైతే నేను ఆదిశక్తినో అదే విధంగా మీరు సహజ యోగులు. అందుచేత నా ముఖ్యమైన పని ఇప్పుడు అందరికీ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం. ఎందుచేతనంటే నా యొక్క సంబంధ బాంధవ్యాలు ఇదివరకే స్పష్టీకరింపబడి ఉన్నాయి. నేను ఏ దేవత గురించి గాని భగవంతుని గురించి గాని చింతించనవసరం లేదు. వారంతా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. నిన్న మీరు చదివిన దేవి గురించిన వర్ణన చూసినట్లయితే శరవేగంతో బాణాలను వేస్తున్న ఆమె చేతుల కదలికను చూసినప్పుడు ఆ దేవి నాట్యం చేస్తున్నట్లుగా కొందరు అనుభూతి చెందారు. నిజానికి జరిగింది అదే. దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు దానిని చూడలేరు. నా శిరస్సు మీది ప్రతి వెంట్రుక ఒక బాణం వంటిదని, అది అలానే పనిచేస్తుందని మీరు తెలుసుకోలేరు. నిజానికి అది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కానీ మీకు మాత్రం నేను కూడా మీలాగానే కూర్చున్నట్లుగా కనిపిస్తుంటాను. వాస్తవానికి జరుగుతున్నది అది కాదు, దానికి అతీతమైనది. ఒక పులిని కానీ సింహాన్ని కానీ వాస్తవంగా నా వాహనంగా చిత్రాలలో చూపిస్తారు. వాటిని ఏదో ఒక చిహ్నంగా చూపించడం కాదు, అది యథార్థమే అని మీరు అర్థం చేసుకోవాలి. అవి నా వాహనాలే. పులి యొక్క హుందాతనం గురించి అది ఎంత టీవీగా ఉంటుందో మీకు నేను చాలాసార్లు చెప్పాను. నేను దానిపై అధిష్ఠించి ఉన్నాను కాబట్టి దానికి ఆ హుందాతనం వచ్చింది. పులికి ఆహారాన్ని తీసుకోవాలి అని అనిపించినప్పుడు ఒక ఆవునో లేక మరే ఇతర జంతువునైనా చంపి దానికి కావలసినది తిని మిగిలినది ఇతర జంతువులకు వదిలేస్తుంది. అంత హుందాగా ఉంటుంది. కేవలం నెలకు ఒకసారి మాత్రమే తింటుంది. ఇలాంటి చక్కటి వాహనంగా తయారవడానికి, అది అమీబా దశ నుండి ఈ దశకు చేరడానికి ఎన్నో పరిణామాలను చెందవలసి వచ్చింది. అలా జరగకపోతే అది ఇక్కడ ఉండేది కాదు. అలాగే మీలో కూడా ఈ పరిణామ క్రమంలో ఇలాంటి జంతు వాహన దశలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుతూ ఈరోజు మీరు సహజ యోగంలోనికి రావడం జరిగింది. మీరు కోరుకున్న తక్షణమే అవి నిర్వహించబడతాయి. మీరు దేనినైనా కోరుకుంటే అది వెంటనే జరగడం చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీరు దేనినైనా అడిగితే అది వెంటనే జరుగుతుంది. అయితే ఇలా జరగాలంటే మీరు సహజ యోగంతో సంపూర్ణ శరణాగతులై ఉండాలి. నేను సహజ యోగం అంటే మీ చిత్తం సదా నా పాద పద్మాల మీద ఉండే యోగమే అని మీకు తెలుసు. సహజ యోగం అంటేనే అది. కానీ మీరు ఇంకా అహంకారంతో ఉంటే, మీరు ఇంకా అహంకారపూర్వకంగా ఆలోచిస్తూ మేమొక ప్రత్యేకమైన వారము, మేము స్వంతంగా మా సహజ యోగాన్ని ప్రారంభించగలము, మేము ఈ విధంగా దానిని నడిపిస్తాము,
లేక నా భార్య ఇలా ఉంది, పిల్లలు ఇలా ఉన్నారు, నా భర్త ఇలా ఉన్నారు అనుకుంటుంటే మీరు పురోగతి చెందలేరు. ఇలాంటి విషయాలన్నింటినీ మీరు వదిలివేయాలి. లేకపోతే మీరు ఆధ్యాత్మిక పురోగతిని సాధించలేరు. మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం నాకు కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే మీరు దానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టి. కానీ మీలో ఆ ప్రకాశాన్ని నిలుపుకోవటానికి మీరు కష్టపడాలి. పులి ఎప్పుడూ అది ఉండవలసిన విధానంలోనే ఉంటుంది. దానిలో ఏ మార్పు ఉండదు. అలాగే సింహం కూడా తను ఉండవలసిన విధానంలోనే ఉంటుంది. అవి సర్వదా సంసిద్ధులై ఉంటాయి. అదేవిధంగా దేవీ దేవతలు అందరూ కూడా వారి వారి స్థానాలలో శక్తులతో వారి వారి గుణాలతో సంసిద్ధులై ఉంటారు. ఏ దేవీ దేవతలు కూడా మీకు మోక్షాన్ని ప్రసాదిస్తామని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఒక్క ఆదిశక్తి తప్ప. ఒక్క ఆదిశక్తి మాత్రమే మీకు సాక్షాత్కారాన్ని ప్రసాదించగలదు. ఎందుచేతనంటే ఈ 7 చక్రాలు ఆమె ఆధీనంలోనే ఉంటాయి. ఆమె కనుసన్నలలోనే ఈ 7 చక్రాలు పనిచేస్తాయి. అందుచేత వీటికొక పెద్ద చరిత్రే ఉంది. పరిణామ క్రమంలో ఏర్పడిన ఈ చక్రాలన్నీ కూడా విరాటుని దేహంలోనూ అదేవిధంగా మీలోనూ ఉంటాయి. అందుచేత మీరు వాటిని సమతుల్యతలో ఉంచుకోవాలి. మీరు వాటిని సమతుల్య స్థితిలో ఉంచుకోకపోతే అప్పుడు అవి సక్రమంగా పనిచేయవు. ఇప్పుడు ఇక పాశ్చాత్య దేశాల విషయానికి వస్తే వారికున్న సమస్యలన్నీ మూర్ఖమైనవే. ఇలాంటి సమస్యలు ఏ సహజ యోగికి సరిపడవు. అవే బంధాలు. మొదట్లో వారు వారి భార్యలతో కానీ లేక వారి పిల్లలతో కానీ ఎలాంటి బంధాలను కలిగి ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు వారు ఆ బంధాలకు జిగురులాగా అతుక్కుపోయారు. అలా అని నేను మీ భార్యలను పిల్లలను విడిచిపెట్టమని చెప్పటం లేదు. కానీ మీ బంధం సహజ యోగంతోనే ఉండాలి అని నేను చెప్తున్నాను. సహజ యోగం యొక్క ఆశీర్వచనాలు ఒకసారి మీకు లభిస్తే అవి మీ పిల్లలకి, మీ భార్యకి, ప్రతి ఒక్కరికి, మీ దేశానికి, ఈ మొత్తం ప్రపంచానికే ప్రవహిస్తాయి. అది కానీ ఒకవేళ కేవలం బంధమే అయితే అది ఒక సామాన్యమైన విద్యుత్ పరికరం లాంటిది. ఏ విధంగా అయితే విద్యుత్ పరికరం మెయిన్కి కలపబడకపోతే దానిలో విద్యుత్ ప్రవహించదో అదేవిధంగా ఈ బంధం అనుసంధానింపబడవలసిన దానికి అనుసంధానింపబడకపోతే ఏమి ప్రయోజనము? అలాంటప్పుడు అది ఎలాంటి విద్యుత్ శక్తిని ఎవ్వరికీ అందించలేదు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. మొదటగా మనం శక్తి యొక్క మూలానికి అనుసంధానం అయి ఉండాలి. అప్పుడే ఆ శక్తి అన్ని చోట్లకు ప్రవహిస్తుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు ఆ శక్తి యొక్క మూలానికి అనుసంధానించుకోకపోతే మీలో ఆ శక్తి ఎలా ప్రవహిస్తుంది? ఇది చాలా చిన్న విషయం. అయినా సహజ యోగంలో ఇది మనకు అర్థం కాదు. మనం ప్రాపంచిక బంధాలలో మునిగిపోవడం వలన మనకు ఉండవలసిన అసలైన బంధం మరుగున పడిపోయి తుప్పు పట్టడం మొదలవుతుంది. అలా ఎందుకు జరిగిందో మనకు అర్థం కాదు. మీరు అసలైన మూలానికి అనుసంధానింపబడలేదు. కానీ మీరు ఆ మూల శక్తికి మాత్రమే అనుసంధానం అవ్వాలి. కేవలం ఆ బంధమే మీకు అవసరము. అప్పుడు ఈ శక్తి చివరి వరకు ప్రవహిస్తుంది. ఇలాంటి బంధాలు ఎన్నో ఉన్నాయి. సహజ సంస్కృతిలో లేనటువంటి ఎన్నో దౌర్భాగ్యకరమైన వాటి ఆకర్షణలో పడి
మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాము. ఉదాహరణకు పిచ్చి పిచ్చి ఫ్యాషన్ల వ్యామోహంలో పడి వాటిపై మోజు పెంచుకుంటాము. అది సహజ సంస్కృతి అయినా సరే కాకపోయినా సరే వాటి మోజులో పడతారు. ఈ ఫ్యాషన్ల మీద ఉన్న అవాంఛనీయ వ్యామోహం ఉండవలసిన మూలానికి అనుసంధానమై లేదు. వాస్తవానికి ఆనందము, జ్ఞానము, శక్తి లాంటి ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడే మూలాలకు అది అనుసంధానమై ఉండాలి. అలా లేకపోవడం వలననే సామూహిక ఆధ్యాత్మికోన్నతి స్థితి చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు ఆదిశక్తి యొక్క ప్రథమ కర్తవ్యం మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వటం. రెండవ కార్యం మీకు సుఖమయమైన జీవితాన్ని ఇవ్వడం. మీకేమైనా భౌతిక శారీరక సమస్యలు ఉంటే వాటిని ఆమె చూసుకుంటుంది. మీ బాగోగులన్నీ ఆమె చూసుకుంటుంది. మీకు ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటిని ఆమె పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఆమె సుఖప్రదాయిని. మీకు సుఖమయ జీవితాన్ని కలుగచేస్తుంది. సదా మిమ్మల్ని సంరక్షిస్తుంది. ఇప్పటికీ చాలామంది ప్రతి చిన్న విషయానికే భయపడిపోతూ ఉండడం చూశాను. అలా మీరు ఎందుకు భయపడాలి? ఇక్కడ ఒక పులి నిలబడి ఉంది. వాస్తవంగా దానిని చూడలేరు, కానీ ఈరోజు తీసిన ఫోటోలో మీకు కనిపించవచ్చు. మీ తల్లి అంటే శ్రీ మాతాజీ చాలా శక్తిమంతురాలు. ఎంతటి శక్తిమంతురాలో మీరు అర్థం చేసుకోవాలి. దీనిని అర్థం చేసుకోవటం మీ మెదడులలో లేదు. కొన్ని సందర్భాలలో మీ భార్యలు మీకన్నా శక్తిమంతులు, లేక మీ పిల్లలు మీకన్నా శక్తిమంతులు. కానీ ఎప్పుడైతే మీరు ఆరాధించే మీ తల్లి ఎంత శక్తిమంతురాలో మీరు గుర్తించగలిగినప్పుడే మీరు సంపూర్ణంగా నిర్భయంగా ఉంటారు. అంతా సక్రమంగా జరుగుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి మద్రాసులో నేను ఒక పెద్ద మనిషిని చాలా సంవత్సరాల క్రితం కాదు కానీ 2-3 సంవత్సరాల క్రితం కలిశాను. అతను ఎంతటి సాధకుడు అంటే అతను నన్ను వెంటనే గుర్తించాడు. ఉద్యోగరీత్యా అతను బొంబాయిలో ఉన్నప్పుడు అతని తల్లి మరణశయ్య మీద ఆఖరి దశలో ఉందని అతనికి ఉత్తరం వచ్చింది. అతను వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఆమె అంతిమ దశ క్యాన్సర్తో బాధపడుతోందని, ఇక ఎన్నో రోజులు బ్రతకదని డాక్టర్లు చెప్పారు. కానీ అతనికి తెలుసు అతను పూజించే తల్లి ఆదిశక్తి అని. అందుకే వెంటనే నా ఫోటో ముందు కూర్చుని, శ్రీ మాతాజీ, నేను అడగదలుచుకున్నది ఏమీ లేదు. నా తల్లికి ఏది మంచిదని మీకు అనిపిస్తే అదే చెయ్యండి అని ప్రార్థించాడు. అంతే. అతను వెంటనే పరమ చైతన్యంతో అనుసంధానమయ్యాడు. డాక్టరు ఆమె 3 రోజుల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పాడు. అలాంటిది ఆమె 3 రోజులలో నయమై హాస్పిటల్ నుండి ఇంటికి పంపబడింది. ఆ తరువాత అతను ఆమెను బొంబాయిలోని క్యాన్సర్ హాస్పిటల్లో చూపిస్తే అసలు ఆమెకు క్యాన్సరే లేదు, పూర్తిగా నయమైపోయిందని చెప్పారు. అతను పరమ చైతన్య శక్తితో ఒక్కటి అవటం వలన ఈ చమత్కారం అంతా జరిగింది. మీలోని శక్తి ప్రవహించకపోవటం వలన మీరు ఇంకా మీ భార్యల గురించి, మీ పిల్లల గురించి, మీ ఇంటి గురించి, ఇలాంటి విషయాల గురించి తపన పడుతూ వ్యధ చెందుతూ ఉంటే మీలోని శక్తి ఎలా ప్రవహిస్తుంది? ఇలా నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నాది, నేను అనే వాటిని మీరు వదిలిపెడితే అప్పుడు నేను మీలో ప్రవహించే ఆ శక్తి ద్వారా మీ కార్యాన్ని నిర్వహిస్తాను. అలా అని నేను మిమ్మల్ని ఏదో సన్యాసులుగా మారమన్నట్లుగా అనుకోకండి. మహర్షులెవరూ సన్యాసులు కారే. వారందరికీ భార్యలు, పిల్లలు ఉన్నారు. కానీ వారి చిత్తం ఎప్పుడూ
ఆదిశక్తి పాదపద్మాల చెంతే ఉండేది. గురునానక్ చెప్పినట్లుగా ఒక చిన్న పిల్లవాడు తన గాలిపటంతో ఆడుకుంటూ ఆ గాలిపటాన్ని ఆకాశంలో ఎగరేసుకుంటూ తన స్నేహితులతో మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నప్పటికీ వాని చిత్తం మాత్రం ఆ గాలిపటం మీదే ఉంటుంది. అలాగే ఒక స్త్రీ తన బిడ్డను నడుముకు కట్టుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటూ తుడుచుకుంటూ అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ ఆమె ధ్యాస అంతా ఆమె యొక్క ఆ బిడ్డపైనే ఉంటుంది. భారతదేశంలోని స్త్రీలు ఊరి చివరన ఉన్న చెరువు నుండి 3 లేక 4 నీళ్లతో నింపిన కుండలను తలపై పెట్టుకుని చేతులు ఊపుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు హాస్యాలాడుతూ నడుస్తుంటారు. ఆ కుండలను పడిపోకుండా ఎలా సమతుల్యతలో ఉంచాలో వారికి తెలుసు. వాళ్ళు అలా నడుస్తున్నప్పటికీ వారి ధ్యాస అంతా ఆ తల మీది నీటి కుండలపైనే ఉంటుంది. అలాగే నా చిత్తం ఎల్లప్పుడూ మీ కుండలని మీదే ఉంటుంది. సహజ యోగంలో మీరు కపట నాటకాలు ఆడకూడదు. అలాగా కపటం ప్రదర్శిస్తే వారు చాలా తీవ్రంగా శిక్షింపబడతారు. ఇది నా మాటగా తీసుకోండి. అందుచేత చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపూరితంగా ఉండవద్దు. ఎలాంటి కపట నాటకాలు ఆడవద్దు. నేను ఏమీ చెయ్యను, కానీ ఇక్కడ గణాలు ఉన్నారు. వారంతా నిర్దిష్టమైన బాధ్యతలతో లక్షణాలతో ఉన్నారు. ఏమి చేయాలో వారికి తెలుసు. వారు అదే చేస్తారు. అందుచేత నాతో కానీ సహజ యోగంతో కానీ ఎలాంటి పన్నాగాలు కుయుక్తులు వేయవలసిన అవసరం లేదు. సహజ యోగులు చేసే మరో తప్పు ఏమిటంటే వాళ్ళు నన్ను లేక సహజ యోగాన్ని మోసం చేయవచ్చునని అనుకుంటారు. ఎప్పుడైతే ఇలాంటి రాక్షస ఆలోచనలు మీ మెదడులోకి వచ్చాయో అవి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాయి. ఒకవైపు సహజ యోగం మీకు లభ్యమైన భాగ్యం, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడానికి లభించిన వరం. దానితో మీరు ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలకు చేరండి. అయితే మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే అలాగ మీరు ఆ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుచేతనంటే ఒక్కసారి మీరు ఆ ఉన్నత స్థితి నుండి క్రిందకి జారి పడితే ఎంత క్రిందకి పడిపోతారో తెలుసా? అలాగా ఒకసారి క్రిందకి పడితే మళ్ళీ పైకి లేవటం కష్టం. మీరు చేరుకున్న ఉన్నత స్థాయిలో మీకు ఆశీర్వచనాలు ఉంటాయి. కావలసినంత ప్రేమ, ఆనందం, అన్ని అందచందాలు, బోలెడంత జ్ఞానము, ఆప్యాయత అన్నీ ఉంటాయి. అయినప్పటికీ మీరు జిత్తుల మారి పనులు చేస్తే ఇక్కడ ఉండలేరు. ఇక్కడ ఉండాలనుకుంటే అలాంటి పనులు చేయటం కుదరదు. అలాంటి జిత్తుల మారి పనులు చేసినట్లయితే మీరు అమాంతం క్రిందికి నెట్టివేయబడతారు. మీరెక్కడ పడతారో ఆ భగవంతునికే తెలియాలి. దానితో మనకు సంబంధం లేదు. అందుచేతే దేవతలందరూ చాలా అప్రమత్తంగా జాగరూకులై ఉండి అనుక్షణము మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. ఎందుచేతనంటే వారు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉండాలి. మీ బాగోగులు చూస్తూ ఉండాలి. వారు మీకు అన్ని విధాలా సహాయం చేయవలసి ఉంది. వారు పుష్పాలను సృష్టించింది మీకోసమే. దేవతలు మీ శ్రేయస్సు కోసం ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నారు. అలాగని వారందరూ నాతోనే బంధాన్ని కలిగి ఉన్నారు, కానీ మీతో కాదు. మీరు నా సంతానం కాబట్టి మీ బాగోగులు వారు చూస్తున్నారు. ఒక్కసారి కనుక మీ ప్రవర్తన దారి తప్పితే ఇక అంతే, మీకు పతనం తప్పదు. కానీ మీ తల్లి యొక్క కరుణ ఎంత గొప్పదంటే ఆమె మిమ్మల్ని మన్నిస్తూ మీకు సరిదిద్దుకునే అవకాశాలు ఇస్తూ ఆ దేవతలకు సర్ది చెబుతారు. ఆ తల్లి యొక్క మాటను
వారు ఒక స్థాయి వరకు శిరస వహిస్తారు అనుకోండి. నేను సరిదిద్దుకోవడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మీరింకా ఇంకా రోత పుట్టించేలాగా క్రూరంగా పాపాత్ములుగా ఉంటూ సహజయోగంలో ఉండాలనుకుంటే మాత్రం కుదరదు. అది జరగని పని. నేను క్షమిస్తాను కానీ గణాలు మిమ్మల్ని క్షమించవు. మిగతా మతాలలో అయితే ఆ మతంలోనే ఉంటూ మీకేది కావాలంటే అది చేస్తూ, మీకిష్టమైనది చేస్తూ, ఎవరినైనా చంపుతూ, ఎవరినైనా దగా చేస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ మీరు ఒక అసలు సిసలైన సహజయోగిగా ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ దీనిని విధిగా అర్థం చేసుకోవాలి. కొంతమంది సహజయోగులు వచ్చారు, కానీ వారు లోపలికి రాలేరు. బహుశా వారికి సహజయోగ ద్వారాలు మూసుకుపోయాయనుకుంటాను. అనుక్షణం అప్రమత్తతతో, ఆప్యాయతతో, కరుణతో పనిచేసే మహిమాన్విత శక్తి సహజయోగంలో ఉంది. ఇక్కడ మీ తల్లే మీకు గురువు. తల్లి పిల్లలకు ప్రేమతో బోధిస్తుంది. నేను మీకు సహజయోగం ఎప్పుడు బోధించాను, ఎలా బోధించాను మీరు గ్రహించలేనంత సరళంగా జరిగిపోతుంది. మీరు అలా నేర్చుకున్నారు అంతే. అది మీకు చిన్న పిల్లల క్రీడ వంటిది. అంత కష్టమైన సూక్ష్మమైన విషయాన్ని మీరు ఏమాత్రం కష్టపడకుండా సునాయాసంగా పొందారు. అంతటి నేర్పుగా, అందంగా అది మీలోనే మలచబడింది. ఇప్పుడు సహజయోగమేదో కానిదేదో మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీకు చాలా మాధుర్యంగా వచ్చింది. మీరు పాడుతుంటే ఒక్కొక్కసారి భారతీయ సంగీత విద్వాంసులు కూడా మీరు పాడే విధానానికి ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్కసారి మీలాగా వారు పాడలేరు అని కూడా అనుకుంటున్నారు. నా ప్రోగ్రాంకి వచ్చిన కొంతమంది సంగీత కళాకారులు మిమ్మల్ని చూసి మేము నిజంగా సిగ్గుపడుతున్నాము. వారు అంత చక్కగా ఎలా పాడగలుగుతున్నారు, అంత చక్కగా ఎలా ఉచ్చరించగలుగుతున్నారు అని అన్నారు. మీరు ఈ శక్తిని పూర్తిగా నమ్మాలి. పూర్వకాలంలో వారు బాధలలో ఉన్నప్పుడు ఆ కష్టాలు అనుభవించారే తప్ప ఆత్మ సాక్షాత్కారం పొందలేదు. మీరు స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ భగవంతుని శక్తి మీద మీరు నమ్మకాన్ని ఉంచడం ఎప్పటికీ మరిచిపోకూడదు. ఈ భగవంతుని శక్తే అనుక్షణము మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు సహజయోగంలో మీరు జిత్తుల మారి పనులు ఎలా చేయగలరు? కొంతమంది సోమరులు సహజయోగంలోనికి వచ్చారు. వారు పూర్తిగా సోమరిపోతులు. వారు ఎడమ పార్శ్వము వారు, లేక ఇంకా ఏదైనా అవ్వచ్చు. మీరు వారికి ఈ పని చేయండి అని చెబితే తప్పించుకుని వెళ్ళిపోతారు. ఇది సర్వసాధారణంగా ఆ పని నుండి తప్పించుకునే ఉపాయం. అందుకే నేను ఈ పని చేయలేను అని తప్పించుకుంటారు. నిజంగా పని విషయానికి వచ్చేసరికి ఎంతమంది ముందుకు వస్తారు? చాలా కొద్ది మంది మాత్రమే. ఒకరోజు నేను వంటశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పనిచేస్తున్న భారతదేశ యువతులను ఏమి జరిగింది అని అడిగితే వారు నాతో ఇలా అన్నారు. పని చెబుతుంటే వారంతా పారిపోతున్నారు మాతాజీ. మాకు సహాయం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఎవ్వరూ బాధ్యత తీసుకోవటం లేదు అని అన్నారు. అలా వారు ఎందుకు తప్పించుకుంటున్నారో నాకు అర్థమయ్యింది. అలాగ వారు ఇక్కడ పనిచేసినట్లయితే కుడి పార్శ్వపు వ్యక్తులై అలాగ వారు ఇక్కడ పనిచేసినట్లయితే కుడి పార్శ్వపు వ్యక్తులైపోతారేమోనని భయపడి ఈ కుయుక్తిని వారు సహజయోగం మీదే ప్రయోగిస్తున్నారు. ఒకవేళ మీరు ఎడమ పార్శ్వపు వ్యక్తులైతే అది ఇలాగే ఉంటుంది. అటువంటి వారిని ఇక్కడ ఉంచి మంచి పని చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. సోమరిపోతులంతా ఎల్లప్పుడూ ఇలాగే చేస్తారు. ఇప్పుడు ఎవరినైనా మీరు ఉదయమే లేవండి అని అంటే
వాళ్ళు ఎంత బాధపడతారంటే, అమ్మో ఉదయమే లేవాలా అని అంటారు. కానీ అలాంటి సందర్భంలో వారు వారి గతంలోకి వెళ్ళి గమనించుకుంటే, వారు మద్యపానం లేక మాదక ద్రవ్యాలు లాంటి ఎడమ పార్శ్వపు దుర్వ్యసనాలకు లోనైన వారై ఉంటారు. అందుచేతనే వారు ఉదయాన్నే లేవలేరనే విషయం మీకు అర్థమవుతుంది. మీకు ఉన్న దుర్వ్యసనాల నుండి మీరు ఎలా బయటపడగలుగుతారు? ఎలా సమతుల్యం చేసుకుంటారు? దీనిని మీరు ఎలా సాధించగలరు? ముందుగా మీరు ఉదయమే లేవటం అలవాటు చేసుకుంటే క్రమేపీ అది మీకు అలవాటైపోతుంది. తద్వారా మీరు ఈ చెడు అలవాటు నుండి బయటపడవచ్చు. ఇదంతా మిమ్మల్ని ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేచి ఉండేలా చేయటం కోసమే. మద్యం సేవించడం అనేది ఎడమ పార్శ్వానికి సంబంధించినది. ఒకసారి ఏమి జరిగిందంటే, ప్రపంచంలో ఉన్న మద్యం మొత్తాన్ని దేవతలు సేవించేశారు. మీరు నమ్మలేరు, నిజంగా విశ్వంలో మద్యపానాన్ని సేవించేశారు. గురువైన సాయినాథుడు కూడా మహారాష్ట్రలోని మొత్తం పొగాకును పీల్చేశాడు. ఆయన అలా పీల్చేసిన ఇంకా అందరూ పొగ త్రాగుతూనే ఉన్నారు. అలాగే శివుడు కూడా మొత్తం హలాన్ని మింగేశాడు. ఎందుచేతనంటే ఆయనే జీవన ప్రదాత. దేవతలందరూ సమర్థవంతంగా పూర్తి శ్రద్ధతో నిజాయితీగా ఆధారంగా పనిచేశారు, కష్టపడ్డారు. ఆ విధంగానే నేను పనిచేయటం మీరు చూస్తున్నారు. వారు కూడా అప్పుడు అలాగే పనిచేశారు. అందుచేత ఈ విషయాలన్నింటినీ మీరు ఆషామాషీగా తీసుకోవద్దు. నేను మీలో చాలామందికి ఎవరికి వారు ఈరోజు సహజ యోగం కోసం నేను ఏమి చేశాను అని రాసుకోండి అని చెప్తున్నాను. నా కోసం నేను అన్నీ చేసుకుంటున్నాను. నేను మా ఇంటికి రంగులు నేనే వేస్తాను, వంటగదికి రంగు నేనే వేస్తాను, చీరలను బ్లౌజులను అందంగా తయారు చేసుకుంటాను, అన్నీ నేనే చేసుకుంటాను. కానీ సహజయోగం గురించి నేను ఏమి చేశాను? నేను ఇతరులకు ఎన్ని బహుమతులు ఇచ్చాను? నేను సహజ యోగానికి సంబంధించి ఎన్ని ఉత్తరాలు వ్రాసాను? ఎలాంటి అనుభవాలను వ్రాసాను? ఇంతకు మించి శ్రీ మాతాజీ ప్రేమను నా హృదయంలో ఎన్నిసార్లు అనుభూతి చెందాను అని అనుకోవాలి. కానీ పాశ్చాత్య దేశాలలో ఉన్న పెద్ద సమస్యకి గల కారణం నేను కనుక్కున్నాను. దానిని నేను మీకు చెప్తాను. నేను సహజ యోగాన్ని కనుగొన్నట్లుగానే ఇప్పుడు మీకు చెబుతున్న రహస్యాన్ని కూడా కనుగొన్నాను. చొచ్చుకుని పోయే ఈ శక్తి వలన మీరు దుష్ట శక్తులను గుర్తించగలుగుతారు. అవి మీ మెదడులో, మీ బుద్ధిలో ఎలా పనిచేస్తుంటాయో, అవి ఎలా వృద్ధి చెందుతాయో మీరు గ్రహించగలుగుతారు. బహుశా నేను కొంతమందికి చెప్పే ఉంటాను, అయినా ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. పాశ్చాత్య దేశాలలోని పిల్లలు వారి చిన్నతనంలో 5 సంవత్సరాల వయసు వరకు అహంకారపూరితమైన స్వభావం కలిగి ఉండటం వలన స్వార్థం కోసం చూసుకుంటారు. మీరు 10 మంది పిల్లలకి 10 బొమ్మలు ఇవ్వండి. వారు ఆ బొమ్మలతో ఒకరితో ఒకరు ఎవరితోనూ మాట్లాడకుండా, ప్రక్కవారిని భంగపరచకుండా ఆడుకుంటారు. అందరూ అదే విధంగా ఉంటారు. వారు ఎవ్వరినీ ఇబ్బంది పెట్టరు. ఒకవేళ ఒకరిది ఒకరు లాక్కుంటే వారు ఒకరినొకరు కొట్టుకుంటారు, పిచ్చి పిచ్చిగా చేస్తారు. వాళ్ళు ఇలా ప్రవర్తించడానికి కారణం వాళ్ళల్లో ఆవహించిన భూతం వలన కావచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలను మీరు ఇక్కడ చూడండి. మీకు ఏమి కనిపిస్తుంది అని అడిగితే అతను నాకు ఇక్కడ ఒక పులి బొమ్మ కనపడింది, ఇవి పువ్వులు, ఇవి అవి ఇలా సమాధానం చెప్తాడు. కానీ వాడిని మీరు నిలకడగా అక్కడ నిలబెట్టి ఆ రెండో వైపు ఉన్న వ్యక్తి వైపు చూపి అక్కడ ఏమి ఉంది అని అడిగితే అతను పులిని, పువ్వులను అలాంటి వాటిని చూశానని చెప్తాడు. మీరు ప్రయత్నం చేసి చూడండి. ఎందుచేతనంటే ఆ పిల్లవాడు ఇతరుల యొక్క దృష్టితో చూడడు.
అతను తన అహంకారంతో బిజీగా ఉంటాడు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో ఉన్న సంస్కృతి దిగజారిపోయింది. ఇంతకు ముందు అలాగ ఉండేది కాదు. తల్లిదండ్రులకు తమ పిల్లలపై పట్టు ఉండేది. పిల్లల పట్ల వారు బాధ్యతాయుతంగా ఉండేవారు. పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలని వారి తల్లిదండ్రులు చక్కని ప్రవర్తన కలిగి ఉండేవారు. అంతేకాని పిల్లల ముందు దెబ్బలాడుకోవడం లాంటివి ఉండకూడదు. ఏదో చిన్న చిన్న వాదులాటలైతే ఉండవచ్చు. అలాంటి వాదులాటలు వారి పడక గదుల్లో ఉండవచ్చు. సినిమాలలో లాగా ఎక్కడైతే భార్యాభర్తలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ లేక విడాకులు కోరుకుంటారో వారి మధ్య అవగాహన లేదని అర్థం. అయితే వారు పరపురుషులను కానీ పరస్త్రీలను కానీ చూసినప్పుడు మాత్రం వారి ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా ఒక స్త్రీ పురుషులు వెలిగిపోతున్న ముఖాలతో నడుస్తూ ఉంటే వారు భార్యాభర్తలని ఎవరూ అనుకోరు. వారు నిజంగా భార్యాభర్తలైనా సరే ఎవరూ అలా అనుకోరు. ఇది ఈనాటి ఆధునిక సమాజ పరిస్థితి. పాశ్చాత్య దేశాలలో ఈ పద్ధతి మరీ వికృతంగా ఉంది. తల్లిదండ్రులు కూడా మానసికంగా ఎదగలేదు. వారికి బాధ్యత అంటే ఏమిటో తెలియదు. వారు పరిణతి చెందలేదు. వారికి పిల్లలు కూడా పుట్టరు. ప్రత్యేకంగా అక్కడి స్త్రీలు పెత్తనం చెలాయిస్తూ మూర్ఖులలాగా ప్రవర్తిస్తున్నారు అని నేను చెప్పాలి. తప్పదు. ఎందుచేతనంటే వారికి వంట గురించి ఏమీ తెలియదు, వేటి గురించి ఏమీ తెలియదు. కేవలం బయట తిరిగి చేసే పనులు, కూర్చుని చేసే బ్యాంకు పనులు అలాంటివి మాత్రమే తెలుసు. వారు నిజంగా మూర్ఖులే. వారికి వారి భర్తలను ఎలా చూసుకోవాలో తెలియదు. వారి పిల్లలను ఎలా చూసుకోవాలో తెలియదు. వారికి అటువంటి ఏ శిక్షణ లేదు. ఎందుచేతనంటే వారి తల్లులు వారిపై ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. దానితో వారిలో క్రమశిక్షణ లోపించింది. అసలే అహంకారపూరితులైన వీరు మరింత అహంకారపూరితులుగా తయారయ్యారు. వారి మధ్య ప్రేమ లేదు, ఆప్యాయత, అనురాగం లేదు. కానీ అదే మా తల్లిగారైతే ఆమె చాలా అతి క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండేవారు. ఆమె క్రమశిక్షణ విషయంలో చాలా పట్టుదల కలిగి ఉండేవారు. అంతటి ప్రేమమూర్తి కూడా. ఆమె ఒక జగదంబలాగా ఒక ప్రక్క ప్రేమతో మరొక ప్రక్క కఠినత్వంతో ఉండేవారు. మా అమ్మగారు మా చేత వంట వార్పు చేయించేవారు. పాత్రల యొక్క హ్యాండిల్ను ఎలా పట్టుకోవాలో కూడా చెప్పేవారు. ఈ విధంగా కాదు, ఇలా పట్టుకోవాలి, అలాగని చెప్తూ ఉండేవారు. మీరు ఇలాగ ఎందుకు నిలబడుతున్నారు, మీ దృష్టి ఎక్కడ ఉంది అని అలా చెబుతూనే ఉండేవారు. ఆమెకు మళ్ళీ ఎదురు చెప్పే ప్రసక్తే లేదు. ఈ విధంగా మాకు చిన్నతనంలో అలవడిన ఆ క్రమశిక్షణ ఈరోజు మాకు ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు చాలా ప్రేమగా ఉండేవారు. వారు ఏమి చేసినా అది మా కోసమే, మా శ్రేయస్సు కోసమే. అదే స్విట్జర్లాండ్ విషయానికి వస్తే అక్కడ స్త్రీలు నిరక్షరాస్యులు. పైగా వారు వారి కూతుళ్లను చూసి కూడా అసూయపడేవారని అనిపించేది. మా తల్లిగారు బాగా చదువుకున్నవారు. కానీ మా తల్లిగారి యొక్క తల్లి మాత్రం ఏమీ చదువుకోలేదు. కానీ ఆమె చాలా తెలివైనది. ఆమె చాలా బాధ్యతాయుతంగా ఒక తల్లి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ప్రవర్తించేది. అంతేకాని ఆమెకు చిన్న పిల్లల చేష్టలు కానీ లేక తెలివి తక్కువతనం కానీ ఉండేవి కావు. కానీ ఇక్కడి స్త్రీలు ఆ ప్రేమతత్వం పొందలేదు. కాబట్టి వారు అహంకార స్వభావులుగా ఉన్నారు. వారింకా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండటం వలన వారు ఉన్నతంగా ఎదగలేదు. వారు ఇతరుల కోణంలో నుంచి ఆలోచించలేరు. వారు చెప్పేదే వేదమంటారు. లేదు, ఇది నిజం. అలాగా ఈరోజు మీరు ఆదిశక్తి పూజ చేశారు. ఈ పూజ చాలా ప్రమాదకరమైనది. ఎందుచేతనంటే ఈ పూజ మిమ్మల్ని మీరు స్పష్టంగా చూసుకునే ఒక అద్దం లాంటిది. ఇక్కడ మిమ్మల్ని మీరు ఎదుర్కొంటారు.
మీ భర్తల మీద పెత్తనం చెలాయించడం మీ మూర్ఖత్వం. ఎందుచేతనంటే మీకు మీ భర్తలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. ఒక విధంగా భారతీయ స్త్రీలు కూడా తమ భర్తలపై అధికారం చెలాయిస్తారు. అది ఎలా అంటే పురుషులు వారి భార్యలు లేకుండా, వారి సహాయం లేకుండా ఏ పని చేయలేరు. వారికి సామాన్లు ఎలా సర్దాలో తెలియదు, టీ ఎలా పెట్టుకోవాలో తెలియదు, ఆఖరికి గ్రుడ్డును ఎలా ఉడకపెట్టాలో కూడా తెలియదు. వారికి ఏమీ చేయటం రాదు, ఇంటికి తాళం వేయడం రాదు, బీరువా తెరవడం రాదు, పక్క సర్దడం కూడా రాదు. చేతల పరంగా వారికి ఏ పని చేయటం రాదు. నా భర్త కూడా అస్తమానం వచ్చి నన్ను ఈ టై సరిగా కట్టుకున్నానా లేదా అని అడుగుతారు. ఇప్పుడైతే నేను ఆదిశక్తిని అని ఆయనకు తెలుసు. కానీ ఇంతకుముందు ఆయన ఇలాగే అడుగుతూ ఉండేవారు. ఇది ఇలా బాగుందా, ఇలాగ అడుగుతూ ఉండేవారు. లేదు బాలేదు అంటే మార్చేసుకునేవారు. మీరు ఆ విధంగా ఎదగకపోవటం వలన, పరిపక్వత చెందకపోవటం వలన మీ భర్తలను ఎలా చూసుకోవాలో మీకు తెలియడం లేదు. మీరు పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనివలన మీ పిల్లలు కూడా మీ నుంచి ఇదే నేర్చుకుని మీ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆధిపత్యం మీ దగ్గర నుండి, అంటే పెద్దవారి నుండే రావడం మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. నేను కాదు, భగవంతుడు. భగవంతుడు సదాశివుడు అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మొదటిసారిగా నేను ఈ విషయాన్ని గ్రేగరీ అనే సీనియర్ సహజయోగికి చెప్పినప్పుడు ఆయన చాలా షాక్ తిన్నాడు. కానీ నేను భగవంతుడిని కూడా. నేను లేకుండా ఆయన ఏమిటి? నేను ఆయన శక్తిని. నేను లేకపోతే ఆయన శక్తిహీనుడు. కానీ ఆయననే భగవంతుడని అందాము, అదే మంచిది. ఎందుచేతనంటే మీరు ఎవరినైనా తప్పు పట్టాలని అనుకుంటే మీరు ఆయననే తప్పు పట్టండి. ఆయనే భగవంతుడు. కానీ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, సంతోషంగా ఉంచడానికి నేను చాలా కష్టపడాలి. లేకపోతే మీకు తెలుసు కదా, ఆయన ఎవ్వరినీ లెక్క చేయడు. ఆయన నాశనం చేస్తాడు. అదొక్కటే ఆయనకు తెలుసు. ఎవరైనా నాతో జిత్తులు కుయుక్తులు చేయాలని, మోసం చేయాలని ప్రయత్నిస్తే ఆయన వారిని ఘోరంగా నాశనం చేస్తాడు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే కొన్ని తరాల వరకు మీరు మానవ జన్మ ఎత్తలేరు. ఆయన అంత కఠినమైన వాడు. ఇవన్నీ చేసేదంతా ఆయనే అనే విషయం మీకు తెలుసు. అందుచేత మనం ఎదగాలి, ఒక తెలివైన స్త్రీగా ఎదగాలి. ఎందుకంటే స్త్రీలు భూమాత లాంటివారు. శ్రీ మాతాజీ అలా కష్టపడుతూనే ఉంటారు. అయినప్పటికీ ఎప్పుడు అంత తాజాగా ఎలా కనిపిస్తారు అని మీరు నన్ను అడిగినప్పుడు దానికి కారణం, నేను చేసే పనిని నేను ఆనందిస్తాను. ఆ పని నాకు సంగీతం లాంటిది. పని చేయటం నాకు సంగీతం వినడం లాంటిది. అలాగే వండటం కూడా. ప్రతి పని నాకు సంగీతం లాంటిదే. సంగీతం వినడం వలన మీరు ఏమైనా అలసిపోతారా? కాకపోగా సంగీతం వినడం వలన మీరు మరింత ఉత్సాహవంతులుగా తయారవుతారు. నేను రాక్షస సంహారం చేసినప్పుడు నాలో ప్రకాశం ఎక్కువగా ఉండటం, నేను మరింత తేజస్సుతో ఉండటం మీరు చూసే ఉంటారు. అందుచేత నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పేది ఏమిటంటే, దయచేసి ఈ రోజు నుంచి మీరు పరిపూర్ణంగా ఆత్మవిమర్శ, ఆత్మశోధన చేసుకోండి. మీలో ఏ ఏ లోపాలు ఉన్నాయో తెలుసుకోండి. అహంకారాన్ని పెంచి పోషించకండి. మీరు చూసే ఉంటారు, మనకు సహజ యోగంలో అలాంటి మూర్ఖులు ఉన్నారు. వారి గురించి వారికి పూర్తిగా తెలుసు అని వారు అనుకుంటారు. ఆ విషయం మనందరికీ తెలుసు. సర్కస్లో కొంతమంది జోకర్లు, బఫూన్లు కూడా ఉండాలి కదా. కానీ పులులు, సింహాలు కూడా మనకు ఉండాలి. ప్రజలను ఆకట్టుకునేది ఆ పులులు, సింహాలే.
కానీ బఫూన్లు కాదు. మనం సహజ యోగానికి ఏమి చేశాము అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవటం, పరిశోధన చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. అయితే నేను ఒకందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. నేను అలాగే ఉంటానని మీకు తెలుసు. అలా అని నేను అలా ఉండడం కోసం ఏమీ చేయలేదు. అది నా స్వభావం అంతే. నేనే శక్తిని కాబట్టి నాకు శక్తి ఉంది. దాని గురించి గర్వపడడానికి ఏముంది? నేను ఎప్పుడూ ఆ విధంగా అనుకోను. కానీ నేను నా శక్తిని ఉపయోగించకపోతే నేను ఒక మామూలు మానవ మాతృరాలినే. దేవిని ఎందుకు అవుతాను? ఎందుచేతనంటే నా శక్తిలోని ప్రతి అణువును నేను ఉపయోగించుకుంటాను. మీలో ఉన్న ఈ ప్రేమ శక్తిని ఉపయోగించుకోకుండా పనికి మాలిన విషయాల నుండి, భయాల నుండి, మీ బలహీనతల నుండి, కట్టుబాట్ల నుండి, లేక ఇలాంటి మరి కొన్నింటి నుండి మీరు బయటపడగలిగితే తప్ప మీరు పురోగతిని సాధించలేరు. జరుగుతున్నది మీరు నిశితంగా పరిశీలించినట్లయితే ఇదంతా మీ తల్లి యొక్క ప్రేమ శక్తి వలననే జరుగుతుంది అని మీకు అర్థమవుతుంది. ఆమె సృష్టించిన వాటి కోసం ఆమె ఏమి చేసినా అది ఆమె యొక్క ప్రేమ శక్తియే. ఇక ఆత్మ పరిశీలన చేసుకోవటం ప్రారంభించాలి. ఎంత మాత్రం ఆలస్యం చేయకండి. ఎప్పటి నుంచో భూమాతను ఎన్నో విధాలుగా మీరు ఉపయోగించుకుంటూ నిస్సారం చేస్తూ వస్తున్నారని నేను చెప్తూనే ఉన్నాను. గత 18 సంవత్సరాల నుండి కూడా నేను ఇదే విషయాన్ని చెప్పటం మీరు వింటూనే ఉన్నారు. ఈరోజు పర్యావరణ సమస్యలు మీ ముందు ఒక పెద్ద పెనుభూతంగా నిలిచి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ రాక్షసుణ్ణి ఏమి చేయగలరు? వాటిని మీరు అనుభవించాల్సిందే. మిమ్మల్ని మీరు ఎదుర్కొంటూ మీ వినాశనాన్ని మీరు పరిష్కరించుకోవలసినదే. మీరు ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోకపోతే దాని పర్యవసానం మీరు ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నా ఉపయోగం ఉండదు. అప్పటికే ఆలస్యమైపోతుంది. మీరు ఇప్పుడు సహజ యోగి, ఇది చాలు నాకు అని మీరు సంతృప్తి పడిపోకండి. మీరు నా పూజకు వస్తున్నారనుకోండి, సరే, బాగానే ఉంది. ఆ పూజకు రావడం అనేది ఒక సముద్రంలో మునగడం లాంటిది. ఆ సముద్రానికి మిమ్మల్ని తన లోపలికి స్వీకరించుకునే శక్తి ఉంది. అదేవిధంగా మిమ్మల్ని తిరిగి ఒడ్డుకు విసిరేసే శక్తి కూడా ఉంది. సముద్రం 2 విధాలుగా పనిచేయగలదు. అందుచేత నేను సహజ యోగంలో మరింత లోతుకు ఎందుకు వెళ్ళకూడదు అని అనుకోవాలి. అప్పుడప్పుడు తప్పించుకోవడానికి కొన్ని కారణాలు కూడా చెప్తూ ఉంటారు. నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇలా ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. నిజంగా మీరు ఇలా సాకులు చెప్పేవారైతే మీరు సహజ యోగే కాదు. మీ సమయం అంతా సహజ యోగం కోసమే. దీనివల్లనే సహజ యోగం మీకు ప్రతి పని చేసుకుపోవటానికి సరిపోయేంత సమయం ఇస్తుంది. కొంతమందిని నేను అకస్మాత్తుగా పూజల్లో చూస్తుంటాను. కొన్నిసార్లు కెనడాలోను, కొన్నిసార్లు అమెరికాలోను, ఇక్కడ కూడా వారిని చూశాను. ఏమిటి మీరు ఇక్కడ ఇలా, మీ వ్యాపారం ఏమవుతుంది అని నేను వారిని అడిగినప్పుడు, సరిగ్గా వ్యాపార నిమిత్తమైన పని మీద నేను పూజ రోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది శ్రీ మాతాజీ అని వారు చెప్తారు. ఈ శక్తి అంతటి మహోన్నతమైనది అని, ఆ అద్భుతమైన శక్తిని గుర్తించి ఆ శక్తి యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నప్పుడు మీరు ప్రతి దానిని ఆ శక్తికే వదిలివేయండి. ఈ శక్తే మీకు పనులు చేసి పెడుతుంది. అందుచేత మనం ఈరోజు శక్తి గురించి, అనగా ఇంకా ఎంతో తెలుసుకోవలసిన, ఎంతో జటిలమైన, ఎంతో సమతుల్యమైన మరియు ఎంతో సమర్థమైన దేవి యొక్క శక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ శక్తులు
మీలో అంతర్గతంగా చేసిన వాటన్నింటినీ మీరు గౌరవించండి. వాటిని మీలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఎదగండి. అంతేకాని ఇప్పుడు నాకు వివాహమయ్యింది, లేక నేను గర్భవతిని, లేక నాకు పిల్లలు ఉన్నారు, లేక నాకు ఉద్యోగం ఉంది అని అలాంటి సాకులు మాత్రం చెప్పకండి. మీరు పరిపూర్ణంగా ఉంటే అన్నీ పరిపూర్ణంగానే ఉంటాయి. ప్రతిదీ మీ సమర్థత మీదే ఆధారపడి ఉంటుంది. అప్పుడు నేను ఏమి ఉద్యోగం చేయాలి మాతాజీ, నేను ఏమి సాధించాలి, ఇలాంటి ప్రశ్నలు మీరు నన్ను అడగకండి. మీ ప్రయత్నం మీరు చేయడం మొదలు పెడితే వాటంతటా అవే జరుగుతాయి. రాక్షసులందరూ చంపబడ్డారు, కానీ తిరిగి వారు వారి స్థానాలలోనికి తిరిగి వచ్చేశారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే వారు సత్యాన్వేషకుల బుర్రలలోకి ప్రవేశించారు. వారు ఇప్పుడు క్రైస్తవ మతాధికారులుగా మరియు అన్ని దేవాలయాల మత గురువులుగా వచ్చారు. మీరు వారిని చూడగానే రాక్షసులుగా కనపడతారు. వారు మిమ్మల్ని ప్రభావితం చేసి మీ బుర్రలలోకి గురువులుగా చొరపడతారు. కానీ సహజ యోగంలోనికి వచ్చిన తరువాత మీ మెదళ్ళు పరిశుభ్రపడి మీరు వారి నుండి బయటపడతారు. కానీ ఇప్పుడు మీరు ఏమి చేయాలి? ఈ పని అంతా చేస్తూ అంటే పరిశుభ్రపరుచుకుంటున్నారు, ఆనందాన్ని పొందుతున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మరి ఇప్పుడు మీరు ఏమి చేయాలి? మీరు ఈ ఆనందాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇది మీ అందరి బాధ్యత. మొదటగా మీ యొక్క స్వభావము, నడవడిక, అనుబంధాలు ఎంత శ్రేష్టంగా ఉండాలంటే అవి వాటంతట అవే కాంతిని వెదజల్లాలి. ఉదాహరణకు పరిశుభ్రమైన గాజు ఫలకం నుంచి కాంతి ఎలా ప్రసరిస్తుందో అదేవిధంగా మీ నుంచి కూడా కాంతి ప్రసరిస్తుంది. కుండలని శుద్ధ ఇచ్చ అవటం వలన ఎవరెవరికి చైతన్యాన్ని పంచుదామా, ఎవరెవరికి ఆత్మ సాక్షాత్కారం ఇద్దామా అనే కోరిక మీలో ఉప్పొంగిన ఉత్సాహం, ఆనందంతో ఉండాలి. మీరు చైతన్యాన్ని చెట్లకు ఇవ్వవచ్చు, కుక్కలకు, ఇంకా ఎవరికైనా సరే ఇవ్వవచ్చు, మనుష్యులకు కూడా ఇవ్వవచ్చు, ఇవ్వాలి కూడా. కానీ మీరు ఏమి చేస్తున్నప్పటికీ మీ చిత్తం మాత్రం అనుసంధానమై ఉండాలి. ఇక్కడి వారు సహజ యోగం చేస్తున్నారు, కానీ అనుసంధానం సరిగా లేకపోతే ఏమి ఇవ్వగలరు? సహజ యోగాన్నా లేక వేరే దేన్నైనానా? మీరు అంధకారాన్ని ఇస్తున్నారా? మీరు అజ్ఞానాన్ని ఇస్తున్నారు, వెర్రితనాన్ని ఇస్తున్నారు. అందుచేత ఈ శక్తివంతమైన శక్తితో ఎల్లప్పుడూ బంధం కలిగి ఉండాలి. ఆమెను ఎప్పుడూ సంతోషపెట్టండి. మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా. ప్రోటోకాల్ చాలా ముఖ్యం. ప్రోటోకాల్ అంటే అర్థం మనం కొన్ని మర్యాదలను పాటించాలి. మీరు కూడా సక్రమంగా ఈ మర్యాదలను పాటించాలి. మానవులుగా మీకు ఇవి కొంచెం కష్టమైనది మరియు కలవరపరిచేది. దేవి పట్ల పాటించవలసిన మర్యాదలను ఒక మానవ రూపంలో ఉన్న నేను చెప్పడం చాలా ఇబ్బందికరమైన విషయమే. కానీ నేను మీకు చెప్పాలి. ఎందుచేతనంటే మీకు ఎలాంటి హాని జరగకూడదు. కానీ మర్యాదలను పాటించాలి, బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు చాలా నయం, వాటిని బాగానే పాటిస్తున్నారు. మొట్టమొదటిసారి నా పూజ ఢిల్లీలో జరిగినప్పుడు వారు నాకు హారతి ఒక ప్లాస్టిక్ ప్లేట్లో ఇచ్చారు. ప్లాస్టిక్ భరిణెలో కుంకుమను ఉంచారు. అక్కడ ఆ పరిస్థితిని చూసి నేను వారి గురించి చాలా ఆందోళన చెందాను. ఎందుచేతనంటే వారు చేసే విధానాన్ని చూసి భరించలేక, తట్టుకోలేక మీరేమీ చేయకండి అని చెప్పవలసి వచ్చింది. వారిని నియంత్రించడానికి నా శరీరం మొత్తం ముడుచుకుపోయినట్లయింది. నాటి నా ఫోటోను మీరు చూసినట్లయితే నేను చాలా వేరుగా కనిపిస్తాను. వారికి పూజలో పాటించవలసిన విషయాలేమీ తెలియకపోవటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సరే, ఇప్పటికైనా మీరు పాటించవలసిన మర్యాదలపైన దయచేసి మీ చిత్తాన్ని ఉంచండి.
ఉదాహరణకు, మీరు ఉదయం పూట పైజామాలు వేసుకుని వస్తారు, కానీ అది సరికాదు. మీరు సరైన వస్త్రధారణ చేసుకోవాలి. మీరు వెళ్తున్నారు కానీ మీకు ఆదిశక్తి అంటే ఏమిటో తెలియదు. మీకు తెలుసా? మీకు తెలిస్తే మీరు ఆదిశక్తి పట్ల పాటించవలసిన మర్యాదలను మీరు అర్థం చేసుకోవాలి. అదృష్టవశాత్తు భారతదేశంలోని వారికి దీని గురించి చక్కటి అవగాహన, జ్ఞానము ఉంది. అయినప్పటికీ అప్పుడప్పుడు వారు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అందుచేత ప్రోటోకాల్స్ చాలా ముఖ్యమైనవి. మీరు మర్యాదలను సరిగ్గా పాటించకపోతే అది ఆమె యొక్క ఆగ్రహానికి దారితీస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. అందుచేతనే క్రైస్ట్ తనకు వ్యతిరేకంగా ఏమి చేసినా సహిస్తాను కానీ పవిత్ర ఆత్మకు వ్యతిరేకంగా మాత్రం సహించను అని చెప్పాడు. అంతేకాదు, ఎప్పుడూ ఏదో ఒకటి గొణుగుతూ ఉండేవారి విషయంలో జాగ్రత్త వహించండి అని కూడా చెప్పాడు. ఎందుచేతనంటే, ఎవరైనా నా వెనుక గొణుగుతూ ఉంటే నాకు తెలుస్తుంది. వారు అస్తమానం ఫిర్యాదులు చేస్తుంటారు. మీరు నా వెనకాల ఏమి చేస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది. నేను కొద్ది కాలం ఓపిక పడతాను, కానీ ఆ తరువాత చైతన్యం పనిచేయటం మొదలు పెడుతుంది. అందుకే మీ శ్రేయస్సు కోరి, మీ మంచి కోసం, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎన్నో యుగాల నుండి మీరు పరితపిస్తున్న మీ గురించే చెప్తున్నాను. మీరంతా సత్యాన్వేషకులుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకున్నారు. అందుచేత ఆ సత్యాన్ని ఒక కిరీటంగా మలుచుకుని మీ శిరస్సుపై ధరించండి. ఇప్పుడు మీరే మహారాజులు. మీరు గుర్తించుకోవలసినది మీకున్నటువంటి శక్తుల గురించి. వాటి గురించి మీరు తెలుసుకోకపోతే, మీరు వాటిని ఎలా సాధించుకున్నారో గ్రహించకపోతే, సత్యము మీలో అంతర్భాగం కాకపోతే మీరు ఉన్నతిని పొందటం కష్టసాధ్యము. అప్పుడు మీరు అక్కడా కాదు, ఇక్కడా కాదు, గాలిలో గడియారంలోని పెండ్యులం లాగా ఎడమ నుంచి కుడికి, కుడి నుండి ఎడమకు ఊగిసలాడుతూ ఉంటారు. ఒక సహజయోగిగా నేను ఎడమ పార్శ్వం వైపు వెళుతున్నాను, లేక నేను కుడి పార్శ్వం వైపు వెళ్తున్నాను అని చెప్పడం చాలా సిగ్గుపడవలసిన విషయం. మీరు అలా అంటనట్లుగా ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుచేతనంటే మీరు ఇంకా ఎదగలేదు. మీరు జిబ్రాల్టర్ అనే కొండ మాదిరిగా దృఢంగా ఉండాలి. మీరు ఎలా నెగిటివిటీని బారిన పడతారు? సరే, ఎవరైనా బాగా హానికరంగా ఉన్నారు అనుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళకండి. కానీ మీరు సుకుమారంగా ఉండలేరు. నా పిల్లలు వీరులు, ధీరులుగా ఉండాలి. వీరంతా నా సంతానం. కానీ మీరింకా ఎంత మాత్రం క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు ఇలాంటి ఏ మతానికి చెందిన మత ఛాందసవాదులు కాదు. అయితే మీరంతా నా పిల్లలు. మీరు ధైర్యవంతులుగా, ధర్మనిరతులుగా, మంచివారిగా, కరుణా స్వభావులుగా, శక్తివంతులుగా ఉండాలి. ఉండి తీరాలి. అది కనీస ధర్మం. ఈ పూజ అయిపోయిన తరువాత మీరు కాసేపు ధ్యానంలో కూర్చుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను అలా ఎందుకు చేశాను, నాకున్న సమస్య ఏమిటి అని ఆత్మ పరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నాను. నిన్న ఇక్కడ కొంతమంది కొనికిపాట్లు పడడం చూశాను. దీనికి కారణం మీ ఎడమ నాభి సరిగా లేకపోవటం. అందుచేత ముందు మీ ఎడమ నాభిని సరిచేసుకోండి. కానీ మీరు నిజంగా ఆ భగవత్ శక్తితో అనుసంధానమై ఉంటే 3 రోజులు పగలు రాత్రి నిద్ర లేకుండా నిరంతరం మేల్కొని ఉన్నా మీకు అలసట అనేదే ఉండదు. కొన్నిసార్లు మీరు ఈ అనుభవాన్ని పొందే ఉంటారు. అయితే మీ చిత్తం ఎప్పుడూ శక్తి పైన ఉండాలి. మీ చిత్తం ఎప్పుడూ ఆ శక్తితో ఉన్న కలయిక పైన ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అలసిపోరు. లేకపోతే మీరు సహజంగానే అలసిపోతారు. ఇదంతా చాలా తార్కికంగా ఉంటుంది.
భగవంతునికి కృతజ్ఞతలు చెప్పండి. మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ అదృష్టానికి మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ యోగాన్ని పొందిన కొద్దిమంది మీరవ్వటం, ఆ శక్తిని మీరు అంతర్గతంగా అత్యంత సులువుగా గ్రహించగలగడం మీ యొక్క సుకృతం. ఇంకా మీరు ఇలాగ రోడ్డున పోయే సామాన్యమైన వారిలాగా ఇంకా ఎందుకు చౌకబారు ప్రశ్నలు వేస్తున్నారు? నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్నట్లుగా గతంలో ఏ దేవి అవతారంలోనూ మాట్లాడలేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 1 లేక 2 పదాలతో సరిపెట్టేదానిని. అది కూడా ఎలా అంటే హూ హా అంటూ సంహారం చేయటం అంతే. ఆ విధంగా ఆమె హో హా హీ హే అంటూ ఆ కార్యాన్ని నిర్వహించేది. కానీ మునుపెన్నడూ ఆ అవతారాలు ఏవి కూడా ఎప్పుడూ ఎవరికి ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించలేదు. కాదు కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఆ పని నాతో కాదు, నేను నిర్వర్తించలేను అని అనేవారు. దీనికి కారణం మానవులు ఎంత మూర్ఖంగా ఉంటారో వారు చూసి ఉంటారు. ఓ భగవంతుడా, నేనేదైనా చేయగలను, 14 సంవత్సరాలు అడవికి వెళ్ళమన్నా వెళ్తాను, అర్జునునికి రథ సారథినిగా ఉండమన్నా నేను ఉంటాను, లేక సిలువ వేయించుకుంటాను, లేక విషాన్ని మింగమంటే మింగుతాను. అంతేకాని దయచేసి మనుష్యులను సరిదిద్దడం మాత్రం నా వల్ల కాదు అని ఆ అవతార పురుషులు అన్నారు. దానికంటే జంతు ప్రదర్శనశాలలో అంటే జూలో జీవించడం మేలు. అందుచేతనే వీరిలో ఏ ఒక్కరూ ఆత్మ సాక్షాత్కారాన్ని ఇవ్వలేదు, కనీసం దాని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మాట్లాడితే మీరు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వవచ్చు కదా అని అంటారు. అందుకని అసలు ఆ విషయమే ఎత్తేవారు కాదు. అందుచేత ఆత్మ సాక్షాత్కారం పొందడం అనేది ఆదిశక్తి యొక్క కరుణ, ప్రేమ మరియు దానిని మీరు నమ్ముతారనే విశ్వాసం. అదేవిధంగా మీకు కూడా ఆదిశక్తి పైన పూర్తి నమ్మకం ఉండాలి. నేను మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడమే కాకుండా ఇతరులకు ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే శక్తులను కూడా మీకు ప్రసాదించాను. మీరు ఈరోజు చేస్తున్న ఈ పనిని ఏ అవతారమూర్తులు చేయలేదు. అన్ని శక్తులు ఉండి కూడా వారు ఆ పనిని చేయలేకపోయారు. కానీ మీరు చేయగలుగుతున్నారు. మీ పరికరాలు బలంగా లేకపోయినప్పటికీ, మీలో దైవత్వం సంపూర్ణంగా లేకపోయినప్పటికీ మీరు ఈ కార్యాన్ని చేయగలుగుతున్నారు. కానీ మీరు ఇంకా ఇంకా ఎదగాలి. నిజ జీవితంలో మన ప్రాధాన్యతలు మార్చుకుని భగవంతుని పనికి మనం ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎందుచేతనంటే దేవతలకు దైవ కార్యమే ప్రాముఖ్యమైనది. వారికి మరే ఉద్యోగమూ లేదు. వారు ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళలేదు, చదువుకోలేదు. వారు చేసింది కేవలం భగవంతుని యొక్క కార్యక్రమం. అందుచేత మీరు కూడా ప్రతి విషయాన్ని భగవంతుని యొక్క కార్యంగా చేయండి. ఆ విధంగా ఆ భగవత్ శక్తి మీలో ప్రవహిస్తుంది. ఆ దైవ కార్యం చేయటం మొదలు పెట్టినప్పుడు మీరు ఏమి చేసినా అది దైవ కార్యమే అవుతుంది. అనగా మీరు నేను భగవంతుని పని చేయడానికి వెళ్తున్నాను అనే నిశ్చయంతో ఆ కార్యం మొదలు పెట్టినప్పుడు ఇక ఆ పనిని ఆ భగవంతుడే చూసుకుంటాడు. మిగిలిన కార్యాలన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మీరు చేయవలసినదల్లా భగవంతుని కార్యమే. ఇక సర్వం ఆయనే చూసుకుంటాడు. మీరు ఇది అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్రయత్నించండి. మీరు ఆ నమ్మకం కలిగి ఉండండి. మీలోని తప్పొప్పులను తెలియజేయడానికి మాతాజీ లాంటి తల్లిని ప్రసాదించినందుకు మీరు ఆ భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీ తల్లులు కూడా మీరు ఏ తప్పులు చేస్తున్నారో చెప్పలేరు. ఎందుచేతనంటే వారికి మీకు చెప్పే ధైర్యం లేదు. మాతాజీ నా హృదయ చక్రం పట్టుకుంది అని నాకు చెప్పకండి. ఇదంతా మీ యొక్క బాగు కోసమే.
ప్రేమతో, బాధ్యతతో నేను ఇదంతా చేస్తున్నాను అని మీరు అర్థం చేసుకుంటే మీ హృదయ చక్రం సరి అవుతుంది. కానీ ఇదంతా మానసిక అవగాహనకు సంబంధించినది అని నేను అనుకోను. కానీ ఇది ఇంకా అత్యున్నత స్థాయికి చెందిన అవగాహనతో కూడినది మరియు మీ జాగృతావస్థలో ఒక అంతర్భాగము. ఇది ఎలా తప్పు అవుతుంది? ఇదంతా నా మంచి కోసమే, జరిగేదంతా నా మంచికే అని మీ అంతట మీరు తెలుసుకోవాలి. ఇక చివరగా సామూహిక విధానం ద్వారా నా చేత సంరక్షింపబడుతున్న 7 చక్రాలు నా విరాట స్వరూపంలోనే ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. విరాటాంగన యొక్క లక్షణం ఏమిటంటే ఆమెయే మనలోని విశ్వవ్యాప్తమైన అవగాహనను, సామూహికతను సృష్టిస్తుంది. ఈ ఆధునిక కాలంలో మీరు ఆధ్యాత్మిక మార్గంలో సామూహికత విధానంలో మాత్రమే ఉన్నాము అని మీరు అర్థం చేసుకోకపోయినప్పటికీ మీరున్నది మాత్రం అదే మార్గం. ఎందుచేతనంటే మనం సహస్రారాన్ని చేరాము. ఇక్కడ మనం సామూహికతలోనే పనిచేయాలి. ఇంతకు మించి మరో మార్గం లేదు. ఈ విషయాన్ని పూర్తిగా మనం గ్రహించగలగాలి. ఎవరైనా సామూహికతకు వారి చెడు ప్రవర్తన వలన లేక మరో కారణం చేత హాని చేయాలని ప్రయత్నిస్తే వారు బయటకు త్రోసివేయబడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు వారు మోసపు గురువులు మొదలుగు వారి చేతులలో చిక్కుకుంటారు. అందుచేత సామూహికత అనేది ఆదిశక్తి యొక్క కార్యము. ఎందుచేతనంటే విరాటుని యొక్క పరిపాలన సహస్రారము దగ్గర నుండే. విరాటుని యొక్క శక్తి విరాటాంగన. ఈ శక్తియే సామూహికతను ఇస్తుంది. మనం తెలుసుకోవలసిన అతి ముఖ్య విషయం ఏమిటంటే ఈర్ష్య, అసూయల వలన కానీ లేక ఆత్మన్యూన్యత భావం వలన కానీ లేక మరేదో కారణం చేత కానీ లేక మన వెనుక నుండి ఏదో జర్రులు పాకుతున్నట్లుగా తొలిచేస్తున్నట్లుగా ఉండడం వలన కానీ ఇటువంటి లోపాల వలన మనం సామూహికతలో ఇమడలేకపోతున్నాము. అంటే లోపం మీలో ఉంది, కానీ సామూహికతలో కాదు అని గ్రహించాలి. నా అంతట నేను తెలుసుకుని వాటిని సరిచేస్తాను. అంతేకాని మీరు సామూహికతను విమర్శించవద్దు. మీరు సామూహికతలో ఉండండి. తెలివిగా, హృదయపూర్వకంగా సామూహికత అంతా కలిసి ఉండేలాగా ఉంచడానికి ప్రయత్నించండి. కలిసిమెలిసి అందరూ సామూహికతను ఆనందించేలాగా ఉంచడానికి మీరు చేయగలిగిన సహాయం చేయండి. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, కానీ ఒకరిని ఒకరు విమర్శించుకోవద్దు. ఒకవేళ మీకు విమర్శించే అలవాటు ఉంటే మిమ్మల్ని మీరు విమర్శించుకోవటం మంచిది. ఎందుచేతనంటే ఇవి మీ అలవాట్లు కదా. ప్రత్యేకంగా పాశ్చాత్య దేశాలలో ప్రతి విషయానికి వారు స్పందించడం చూశాను. వారు ఒక తివాచీని చూశారనుకోండి, ఈ తివాచీ నాకు నచ్చలేదు అని అంటారు. కానీ అది మీది కాదు కదా, మీకోసం దానిని తయారు చేయలేదు కదా, దానితో మీకు ఏమి పని లేదు. నాకిది నచ్చలేదు అంటారు, కానీ అది మీది కాదు కదా, ఏమవుతుంది, అది అక్కడ ఉండేదే కదా. మీరెందుకు దాని గురించి అలా తలక్రిందులవుతున్నారు? నాకు ఆ వ్యక్తి అంటే ఇష్టం లేదు, నాకు ఆ వస్త్రధారణ నచ్చలేదు అనడానికి మీరెవరు? నాకు ఇష్టం లేదు, ఇలాగ ఇష్టం లేకపోవడం సహజ యోగంలో అనుమతించబడదు. ఒకవేళ చెప్పవలసి వచ్చినా దానికి ఒక పద్ధతి ఉంది, కానీ అలాంటివి అసలు బహిరంగంగా చెప్పవలసిన అవసరమే లేదు. అందుచేత విరుచుకుపడడం, ప్రదర్శించుకోవటం, ఇలాంటి పటాటోపాలు వ్యక్తపరచడం సామూహికతకు వ్యతిరేకం. ఇలాగే మరికొంతమంది మూర్ఖులు ఉన్నారు. వారు ఎప్పుడూ నా ఫోటోలు తీయడం కోసమే చూస్తూ ఉండడం నేను గమనించాను. మీరు వారికి అంత ముందుకు వెళ్ళకండి అని చెప్పండి. వారు కాదు అంటూనే చేసేస్తారు, పని పూర్తి చేస్తారు. కొంతమంది కాదు, నేను చేయకూడదు అని మానేసినా
వారు ఉంటారు. కానీ ఎవరైతే అలా చెప్పిన తరువాత కూడా దానిని చేస్తున్నారో వారు నిజంగా మూర్ఖులే. వారు ఏమాత్రం బాగు చేయబడలేరు. కానీ నేను మీకు చెప్పేదేమిటంటే, మీకు వారిని ఆదర్శంగా తీసుకోవద్దు. వారిని అనుసరించవద్దు. ఆదిశక్తి యొక్క కార్యము ఈ సృష్టి మొత్తంలోనే అతి ముఖ్యమైన కార్యం. రాక్షస సంహారం పూర్తయింది. అయితే ఏమిటి? మహాలక్ష్మి యొక్క కార్యము కూడా పూర్తయింది. ఆమె మిమ్మల్ని మానవుల స్థాయికి తీసుకువచ్చారు. అయితే ఏమిటి? ఇక ఇప్పుడు ఆఖరి ఘట్టం మీరు మీ ఆత్మ సాక్షాత్కారం పొందటమే. ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగానే మీరు ప్రత్యేక లక్షణాలను కలిగి భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించారు. ఇక మీ జాగ్రత్తలో మీరు ఉండండి. భగవంతుని సామ్రాజ్యంలో నేను ప్రవేశించాను అనే దర్పం మీలో ప్రస్ఫుటమవ్వాలి. ఒకసారి నేను భారత రాష్ట్రపతిని చూడడానికి వెళ్ళాను, చూశాను కూడా. కానీ నాకు ఆయన కూడా మరొక మనిషే. అతని అధ్యక్ష పదవి అంటే నా ఉద్దేశ్యం, ఇలాంటి రాష్ట్రపతి లాంటి పదవులేవి నా బుర్రల్లోకి ఎక్కవు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మామూలుగానే నడుస్తున్నాను. కానీ నాతో పాటు నడుస్తున్న మిగిలిన వారు చాలా బెరుకుగా నడుస్తున్నారు. వీళ్ళందరికీ ఏమయ్యింది? వీరు ఏమైనా దెయ్యాన్ని కానీ చూసారా ఏమిటి అంటూ మెట్లు ఎక్కుతున్నాను. వెళ్ళే దారిలో ద్వారాల దగ్గర ద్వారపాలకులలాగా కొంతమంది చేతులలో ఆయుధాలను పట్టుకుని నిలబడి ఉన్నారు. ఈ తంతు అంతా చూసి నేను నవ్వుకున్నాను. కానీ మిగిలిన వారంతా చాలా జాగరూకతతో ఉన్నారు. ఒక రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళినప్పుడే మీ నడవడిక ఇంతటి జాగరూకతతో ఉంటే మరి భగవంతుని సామ్రాజ్యంలో ప్రవేశించిన మీ యొక్క ప్రవర్తన, నడవడిక ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? మీరు ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? భగవంతుని సామ్రాజ్యంలో ఇప్పటికే మీరు ఉన్నారు అనే మీ వ్యక్తిత్వంలోని ప్రత్యేకతను మీరు గుర్తించండి. మీరు ఆ అనుభూతిని ఆస్వాదించండి. అప్పుడే మీరు ఎంత గర్వించదగ్గ అత్యున్నత స్థాయిలో ఉంచబడ్డారో, అది మీకు ఎంత హుందాతనాన్ని ఇచ్చిందో మీరు తెలుసుకుంటారు. మీరు ఎంతో మనోహరంగా, ఎంతో చక్కగా, శుభ్రంగా మరియు మధురంగా ఉండాలి. ఎన్ని మర్యాదలు తెలుసుకోవాలో అన్నీ మీరు తెలుసుకుంటారు. మీరు గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారని, భగవత్ సామ్రాజ్యంలో ఉన్నతమైన పౌరులుగా ఉన్నారని మీరు గ్రహిస్తారో, అలా గ్రహించిన విషయాన్ని మీరు ఎంత లోతుగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మీరు నిరూపించుకోవాలి. వాస్తవంగా మీరు ఆ అనుభూతిని పొందాలి. అప్పుడే మీరు అద్భుతమైన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. నిన్న ఒక చిన్న విషయానికే ప్రతి ఒక్కరూ రోడ్డు మీద తిరిగే వారిలాగా నవ్వారు. అది సహజ యోగం కాదు. అదే ఒక హాస్యాన్ని పుట్టించే జోక్ కానీ అలాంటిదేదైనా కానీ అయితే మీరు తప్పకుండా నవ్వవచ్చు. అంతేకాని ఎవరో మాట్లాడుతున్నారు, మీరు నవ్వుతున్నారు. నేను ఆశ్చర్యపోయాను. మీరు సహజ యోగులు. ఇలా చేయడం సమంజసమేనా? యోగులు అయితే ఇలా చేస్తారా? మీరు యోగులు, మునీంద్రులు. మీ ధ్యానంతో మీరు రాజులయ్యారు. మరి మీరు ఎలా అగౌరవమైన రీతిలో ప్రవర్తించగలరు? ఇప్పుడు తిరిగి మీ మీ స్థానాలలోకి వెళ్ళండి. మీ స్థానం ఏమిటో ఊహించడానికి ప్రయత్నించండి. దానిని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. అయితే నిన్న ఆఖరి భజన పాట మొదలు పెట్టేసరికి ఆ భజన పాట ఎంతోమంది హృదయాలలోకి వెళ్ళి ఎంతో చెప్పలేని ఆనందాన్ని కలిగించింది. నిన్న నేను అదే నిరానందం అనుభూతి చెందాను. కానీ దానిని నిలబెట్టుకోండి. ఈ అనుభూతిని సదా మీ కుండలినిలో అనగా మీ కుంభాలలో చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి. ఉత్థానమయ్యేది ఈ కుండలినియే. అందుచేత ఈరోజు కేవలం కుంభాలను అంటే కుండలని ఉండే ప్రదేశం పూజించడమే కాదు, ఆ కుంభాలు పూల కుండీల వలె ప్రకాశించాలి అని నా అభిమతం. అది జరిగింది, జరుగుతుంది కూడా. ఇంతలో ఎవరో శ్రీ మాతాజీ ఈ పూల కుండీలు కూడా
టేబుల్ ల్యాంప్స్ లాగా అవ్వవచ్చు అని అన్నారు. అప్పుడు నేను అన్నాను, బాగా చెప్పారు. ఇప్పుడు తప్పకుండా ఆ కుంభాలు పువ్వులలాగా, పువ్వుల కాంతిలాగా ఆ కాంతి సువాసనలు వెదజల్లుతున్నాయి. నా ప్రణాళికను మీరు అర్థం చేసుకుంటారని, మీరు నాతోనే ఉంటారని, ఆ స్థాయికి మీరు చేరతారని నేను భావిస్తున్నాను. నా ముందస్తు ప్రణాళికకు మీరు పూర్తిగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచాన్నంతటిని మనం ఒక మనోహరమైన సుందరవనంగా మార్చాలి. దానికోసం మరీ అంత త్యాగం ఏమీ అవసరం లేదు. ఇప్పటికే మీరంతా ఆశీర్వదింపబడ్డారు. మీరేమీ ఎక్కువగా శ్రమపడనవసరం లేదు. మీరు చేయవలసినదల్లా కేవలం మీ చిత్తాన్ని శక్తి యొక్క మూలంపై ఉంచండి. మీరు చేయవలసినదల్లా కేవలం మీ చిత్తాన్ని శక్తి యొక్క మూలంపై ఉంచండి. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.